పూర్వం మధురై నగరంలో భక్తులు నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ శివుని ధ్యానంలో శివలీలలను తల్చుకుంటూ సత్కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అలా భక్తులు కాలాన్ని పరమాత్మతో భక్తిరసపూరితంగా గడుపుతూ జీవనం కొనసాగించేవారు. భక్తులు నిత్యమూ పరమేశ్వరుని ధ్యానంలో లీనమై ఆయన లీలామృతాన్ని తలుచుకుంటూ కాలాన్ని ధన్యంగా గడిపేవారు. అలా గుర్తుచేసుకోదగ్గ శివలీలలలో ఇది ఒకటి. 100 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశం పాండ్యుల ఏలుబడిలో ఉన్న రోజులవి. ఆ కాలంలో మీనాక్షిదేవితో కూడిన శంకరుడు కొలువైన మధురైలో శాంతమ్మ అనే ముసలామె ఉండేది. శాంతమ్మకు పాపం నా అన్న వారెవ్వరూ లేకపోయారు. మంచంమీదనుంచి లేవకపోతే పలకరించేవారు కూడా లేరయ్యే. అయినా శాంతమ్మ ధైర్యాన్ని కోల్పోలేదు. తను నిత్యం పూజించే ఆ శంకరునిమీద భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడిపేది. రాగపుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేది. అంతేకాని చేయిచాచి ఎవ్వరినీ యాచించి ఎరుగదు. శాంతమ్మ వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. వైగై వరదపోటుతో మధురై మొత్తం మునిగిపోయింది. ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్నది. మధురైని ఏలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా వరద గురించి మొరపెట్టుకున్నారు. రాజుగారికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు. నదికి అడ్డుకట్ట కడదామంటే కాస్తా కూస్తా తీరం కాదు. ఏళ్ల తరబడి శ్రమిస్తే కాని ఆ పని పూర్తికాదు. కాని ఈలోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోయేట్లు ఉంది. దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు. పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి. ప్రతి ఒక్కరూ పలుగు పారా పట్టుకుని ఈ పనిలో పాల్గోవాలి. ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు కూలీతో పనిచేయించాలి అని ఆదేశించారు రాజుగారు. రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు. ఒక్కత్ శాంతమ్మ తప్ప. వయస్సుమీద పడిన శాంతమ్మకి పార పట్టుకునేంత ఓపికాలేదు, కూలిని పెట్టుకునేంత స్తోమతాలేదు. దాంతో తాను రోజూ తొలి నైవేద్యాన్ని అందించే శంకరుని చెంత నిలిచి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. ఆ ముసలమ్మ ప్రార్థనకు శంకరుని మనసు కరిగిపోయింది. ఆ రోజు శాంతమ్మ తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని శివనామస్మరణలో మునిగిపోయింది. ఇంతలో ఎవరికైనా సాయం కావాలా అన్న కేక వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పార పట్టుకుని వెళ్తున్నాడు. బాబ్బాబూ, నీకు పుణ్యముంటుంది, నాకు కాస్త సాయం చేసిపెట్టు అని వేడుకుంది శాంతమ్మ. సాయం చేయడానికి నేను సిద్ధమే కాని దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని బేరానికి దిగాడు ఆ యువకుడు. నా దగ్గర దమ్మిడీ పైసాలేదు, కావాలంటే ఇవాళ అమ్మకం కోసముంచిన ఈ ఆహారముంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాన్ని చూపింది శాంతమ్మ. ఓ, ఇది సరిపోతుంది. ఈ ఆహారపదార్థాన్ని సుష్టుగా తిని నీకోసం పనిచేసి పెడతాను అంటూ శాంతమ్మ దగ్గర ఉన్న రాగపుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు. ఆపై శాంతమ్మ తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకుని పని మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు, శాంతమ్మని ఆదుకునేందుకు వచ్చిన శివుడే. శివుడు తల్చుకుంటే నదికి అడ్డుకట్టని నిర్మించడం లేదా కూల్చడం ఓ లెక్క. కాని తన భక్తురాలితో కాసేపు గడపాలనుకున్నాడేమో. ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు. ఓ గంట పనిచేస్తే ఓ గంట గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. అలా ఆ యువకుడు పనిమానేసి చెట్టుకింద నిద్రపోవడం అధికారుల కంట పడనే పడింది. అతగాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకి తీసుకుపోయారు. తనకోసం పనిచేస్తున్న ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ శాంతమ్మ కూడా అక్కడికి చేరుకుంది. నీ అశ్రద్ధ క్షమించదగినది కాదు, కొరడా తగిలితే కాని నీ మత్తు విడేట్లు లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు. వెంటనే ఓ సైనికుడు శివుని ఒంటిమీద కొరడాని కులిపించాడు. అంతే, ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటిమీద వాత తేలింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు. అప్పుడు శాంతమ్మను చూశాడు. శాంతమ్మ భక్తికి వసుడైన ఆ శివుడే యువకుని రూపంలో ప్రత్యక్షమయ్యాడని అనుకున్నాడు. అప్పుడు రాజు తన తప్పు గ్రహించి ఆ శివభక్తురాలైన శాంతమ్మ ముందు మోకరిల్లి నమస్కరించాడు. ఆమె ఆశీర్వాదం కోరాడు. తరువాత ఆమె జీవితానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. భక్తికి భగవంతుడు వసుడవుతాడు.
భక్తుడు, ధనికుడా, పేదవాడా, వృద్ధుడా, యువకుడా అనే పరిమితులు శివుడికి ఉండవు. నిర్మలమైన, నిస్వార్థమైన ప్రేమతో స్మరించిన తక్షణమే శివుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు శివ లీలామృతమైన రెండవ భాగంలోకి వెళ్లే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ కథలోనికి వెళ్దాం. పూర్వకాలంలో మహాభారత యుగానికి తక్కువ కాని గొప్ప భౌగోళిక వైభవం కలిగిన నగరం ఇంద్రప్రస్థం. ఈ నగరం నది తీరాన తేలికపాటి గాలి వీచే ప్రాంతంలో ఉండేది. చుట్టూ సిరివైభవాలు, సనాతన సంప్రదాయాలు, మందిరాలు, శివాలయాలు, సద్గుణ సంపన్నులు నివసించే ఈ నగరానికి పేరు, ప్రతిష్కలు సమానంగా ఉండేవి. ఈ నగరంలోనే ఒక గొప్ప వాణిజ్య కుటుంబానికి చెందినవాడు ఓ ధనధర్ముడు. తన పేరుకు తగినట్టుగా అతడు ధనవంతుడు, ధర్మనిష్ఠుడు. కాని కాలక్రమేణా ధన సంపదపై అతనికి గర్వం పెరిగింది. తన సొంత బలంతోనే ఎదిగానని అనుకునే అతను దేవాలయాలకు భక్తితో వెళ్లడం మానేశాడు. దేవుడు అవసరం లేదు అని తాను అనుకునే స్థితికి చేరుకున్నాడు. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా తిరగదు. ధనధర్ముడికి కూడా ఆ మాట అర్థమయ్యే రోజు వచ్చింది. వ్యాపారాల్లో నష్టాలు, వరుసగా అప్పులు, సేవకులు విడిచిపోవడం, ఈ సమస్త దుస్థితులు అతన్ని బీదరికానికి నెట్టాయి. ఎన్నో కోట్లు గడించిన మనిషి చివరకు అన్నం కోసం ఎదురుచూసే స్థితికి చేరాడు. అతని భార్య, పిల్లలు అన్నీ విడిపోయారు. అప్పటివరకు పలకరించేవారికి అతనిపట్ల జాలికూడా లేకుండా పోయింది. ఒక చల్లని రాత్రి ధనధర్ముడు శివాలయం ముందు కూర్చుని ఆకలి తీర్చుకోవడానికి పూజారిని ఆశించుతూ నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఓ వింత కల వచ్చింది. ఆ కలలో ఆయనకు నీలకంకుడు జటాజూటంతో శూలధారిగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధనధర్మునితో, నువ్వు వెంటనే బయలుదేరి పాటలిపుత్ర నగరానికి వెళ్ళు. అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది. దానితో నువ్వు తిరిగా ధనికుడవై సుఖపడగలవు అని చెప్పాడు. కలలో మహాశంకరుడు చెప్పిన మాటలలో గురికుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకను ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలిపుత్ర నగరం చేరుకున్నాడు. అసలే ఆయనకు ఆ నగరం కొత్త. దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. అమావాస్య రోజులు కావడంచేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు. అందుచేత ఆయన ఎలాగోలాగా ఒక గుడి దగ్గరకు చేరుకుని ఆ గుడి మంటపంలో విశ్రాంతి తీసుకుంటూ కొద్దిసేపట్లో నిద్రపోయాడు. నగరమంతా నిశ్శబ్దమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకుని ఉన్న ఒక ఇంటలో దొంగలు ప్రవేశించారు. ఆ ఇంటి యజమాని అలికిడి విని నిద్రలేచి, దొంగలు, దొంగలు అని గొంతెత్తి అరిచాడు. క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు. దొంగలు అక్కడినుంచి గుడి ఆవరణలోకి దూకి మంటపం పక్కగా పరుగుతీసి చీకటిలో అంతర్ధానమైనారు. వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి చివరకు మంటపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకుని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు. ధనధర్ముడు దూరప్రయాణం చేసి ఉన్నాడేమో, బట్టలన్నీ మట్టి కొట్టుకుని ఉన్నాయి. ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు. ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి, నిజం చెప్పు, ఎవరు నీవు? ఎందుకు దొంగతనానికి వచ్చావు? అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కాను. మాది ఇంద్రప్రస్థం. నేను ఒకప్పుడు బాగా బతికినవాణ్ణి. భగవంతుడు రెండుసార్లు నన్ను మోసగించాడు. మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు. అంతటితో తృప్తితీరక శివుడు రూపంలో కలలో కనిపించి నన్నీ పాటలిపుత్రానికి వెళ్లమని, ఇక్కడ నాకు ధనం దొరుకుతుంది అని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థనుంచి ఇక్కడిదాకా నడిచివచ్చి ఈ రాత్రే చేరాను. వచ్చి 4 ఘడి ఎలైనా కాకముందే తమచేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి. ఈ మాటలు విని తలారి నవ్వి, ఓయ్ పిచ్చివాడా, ఎవరైనా కలలను నమ్ముతారా? మరి నాకు కూడా కొన్ని రోజుల క్రితం ఓ కల వచ్చింది. అందులో ఓ శివుడు ప్రత్యక్షమై ఇంద్రప్రస్థంలోని ఓ పాత ఇంటి వెనక చెట్టు కింద తవ్వమన్నాడు. అక్కడ ఓ అద్భుత నిధి ఉంటుందని చెప్పాడు. నేనా మాటలు నమ్మి ప్రయాణం చేయలేదు. మరి నీవు మాత్రం ఎందుకు వచ్చావు? కనుక నువ్వు ఇలాటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు. ఆ మాటకు ధనధర్ముడు ఆశ్చర్యపోయాడు. తలారి చెప్పిన చెట్టు, ఇంటి వెనక భాగం అన్నీ తన మునుపటి ఇంటికి సరిపోతున్న గుర్తులు. అతడి మనస్సులో వెంటనే చెమటలు పట్టాయి. ఏమి కలయిక ఇది అనుకొని
వెంటనే ధనధర్ముడు తలారికి కృతజ్ఞతలు చెప్పి వేగంగా తిరిగి ఇంద్రప్రస్థం బయలుదేరాడు. అనేక రోజుల ప్రయాణం తరువాత పట్టణానికి చేరాడు. తన పాత ఇంటి వెనక భాగాన్ని చేరి తలారి చెప్పినట్లే ఒక పాత వేపచెట్టు కింద తవ్వడం ప్రారంభించాడు. చుట్టుపక్కలవాళ్లు తవ్వకాన్ని చూచి ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటి తరువాత తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది. అందులో నాణేలు, బంగారు నగలు, అనేక విలువైన వస్తువులు కనిపించాయి. ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమైంది. అతడి కళ్ళు నీటితో నిండిపోయాయి. శివుడు ఇచ్చిన దీవెన అతడిని మళ్లీ ధనవంతునిగా మార్చింది. కాని ఈసారి అతడి మనస్సులో గర్వం లేదు. ఆయన మనస్సులో భక్తి, కృతజ్ఞత మాత్రమే మిగిలాయి. ధనధర్ముడు తన ఆస్తిని తిరిగి పొందిన తరువాత మళ్లీ వాణిజ్యం ప్రారంభించాడు. కాని ఈసారి ఆయన ఆదాయంలో చాలా భాగాన్ని ఆశ్రమాలకు, గోశాలలకు, పేద విద్యార్థులకు ఖర్చుపెట్టాడు. తన ఇంటిని ఒక భాగాన్ని అన్నదాన మందిరంగా మార్చాడు. ప్రతిరోజూ పేదలకు ఉచిత భోజనం ఏర్పాటుచేశాడు. తన జీవిత మార్గాన్ని ఆ మహాశివుని సేవకు అంకితం చేశాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసిందేమిటంటే, దేవుని సంకేతాలు విచిత్రమైన మార్గాల్లో వస్తాయి, వాటిని గుర్తించగలగాలి. మన ప్రయత్నం గాయమైన భక్తితో, ధైర్యంగా, దృఢనిశ్చయంతో కొనసాగితే దేవుడు మన పక్షాన నిలిచే సమయం శీఘ్రంగా వస్తుంది. కలలు ఎప్పుడు పిచ్చివి కావు, భక్తితో వచ్చే కలలు దైవీయ సూచనగా మారవచ్చు. ఓం నమఃశివాయ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేర్ ఓ ధర్మానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహం అవుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు.